హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ రెసిపీస్ అండి. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా మనం బెండకాయ ఫ్రై చేసేసుకుందాము. ఈ ఫ్రై అనేది మనం పప్పులోకి ఇంకా రసంలోకి టమాటా చారులోకి అన్నిటిలో కూడా బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా సింపుల్గా చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, అదిరిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం కర్రీ చేసుకోవడానికి 1/2 కిలో బెండకాయలు తీసుకుని చక్రాల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే తాలింపులు వేసేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకొని ఫ్రై చేయండి. నాకు ఆయిల్ సరిపోలేదని చెప్పి ఇంకా నేను ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను. మనకు ఫ్రైలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అనేది, అందుకని నేను మళ్ళీ ఎక్స్ట్రాగా వేసుకున్నాను. ఇప్పుడు మనం 1/2 కిలో బెండకాయలు తీసుకుని చక్రాలుగా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి చూడండి, ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేస్తే మనకి ఫ్రై అనేది బాగా వస్తుందండి. ఆ కడాయిలో మనం వేసేసుకోవాలి. తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత మనం వేసుకోవాలండి, లేదంటే తాలింపు అనేది అవ్వదండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెండకాయలు వేసేసుకున్నాం కదా. చూడండి, నేను 1/2 కిలో తీసుకుని వేసుకున్నాను. చాలా సింపుల్గా కట్ చేసుకున్నానండి. మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. బెండకాయలు మనం కట్ చేస్తేనే మనకి పని అండి, ఆ కట్ చేయడం వరకేనండి. ఆ కట్ చేసిన తర్వాత ఇంకా మన కర్రీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి లంచ్ బాక్సెస్లో మనం ఈ ఫ్రై చేసి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుందండి ఈ ఫ్రై అనేది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ ఫ్రై అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు ఎంతైతే కావాలో అంత సాల్ట్ వేసుకోండి. ఇంకా మీరు లాస్ట్లో టేస్ట్ చేసి ఇంకా పడితే ఇంకా వేసేసుకోండి. ఇప్పుడు నేను నా టేస్ట్కి తగ్గట్టు నేను వేసేసుకున్నాను. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత 10 నిమిషాలు ఆగి మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుందండి. చూడండి, మనకి హాఫ్ కుక్ అయిపోయింది ఫ్రై అనేది. ఇప్పుడు ఇందులోనే నేను చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కారం కూడా యాడ్ చేశానండి. చిటికెడు కారం వేసుకోండి. మనం కొంచెం వేసినా సరే ఈ ఫ్రైలోకి మనకి ఎక్కువగా కారం అనిపిస్తుంది, సో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ బెండకాయలని మనం కట్ చేసి పెట్టుకుని ఫ్రై చేస్తే ఎంత అయిందో చూడండి, కొంచెం అయింది కదా. దీనికి మట్టిగా మనం కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. మనకి జిగురు లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ ఫ్రైకి టేస్ట్ అనేది వస్తుందండి. జిగురు ఉంటే టేస్ట్ అనేది రాదు. బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రై అవనివ్వండి. చూడండి, మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది. మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోయింది కదండి. పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఒక ఉల్లిపాయ, టమాటా ఏం వేయకుండా చాలా ఈజీగా చేసుకున్నాము. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది అదిరిపోయిందండి. మా పిల్లలైతే బాగా తింటారు. అంతేనండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు మా రెసిపీ స్టైల్లో ఏం కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.